హాయ్ హలో అందరూ బాగున్నారండి. ఇవాళ మేము తూములూరు బయలుదేరాం. మా మేనత్త కూతురు ఉంది అక్కడ. వాళ్ళ ఆయనకి నడుము ఆపరేషన్ జరిగింది. దానికోసం మేమిద్దరం వెళ్దాం అనుకున్నాం. కానీ మా చెల్లెల కోళ్ళు మేము వస్తా ఉన్నారు. అందుకని ఆటలో మాట్లాడుకొని వెళ్తున్నాము. ఇదేం కరకట్ట మీదుగా చూడండి, మొక్కజొన్నలు అన్నీ ఎండపోసారు. మొక్కజొన్నలు ఎందుకు ఎండపోసారంటే అవి పిండి చేస్తారంట, మొక్కజొన్న పిండి. అవి గేదెలకు కానీ బయట కానీ అమ్ముతారు. దానికోసం ఎండపోసారు. మొత్తం దారి మొత్తం ఇవేమో మొక్కజొన్న చేలు, పంటకు రెడీగా ఉన్న చేలు అవి మొక్కజొన్న చేలు. మీకు మొత్తం జొన్న చేలు ఉన్నాయి, మొక్కజొన్న చేలు ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ చాలా మధ్య నుంచి వెళ్తున్నాం. చాలా ఆహ్లాదంగా ఉంది కదండి. ఇలా వెళ్తాం చాలా బాగుంటుంది. ఆటోలో వెళ్తున్నాము. అది చూడటానికి చాలా బాగుంది. అందుకని ఇది వీడియో తీసాను. ఇక పొట్లం ఏంటంటే జిలేబీలు తీసుకున్నాము. అది పడిపోద్దేమోనని అలా పొట్లం కట్టారు మా వారు ఆటోకి. మేము అందరం కలిసి బయలుదేరాం. మాకు చిన్న కోడలు, మా చెల్లెల కోడలు, మా చెల్లి, నేను, మా వారు. ఇక దారిలో గతుకుల రోడ్డు అసలు ఎంత ఇదిగా ఉందంటే అంత చండాలంగా ఉన్నాయి. రోడ్లు అసలు బాగాలేవండి. సంక్రాంతిలో బాగు చేస్తున్నారు కానీ బాగు చేయలేదు. రోడ్డు చూసినా సరిగా లేదు. ఇవన్నీ చేలు చూపిస్తూ వెళ్తున్నాను అనమాట. ఇవేమో అరటి తోటలు. అక్కడ అరటి తోటలు చాలా బాగుంటాయి. అసలు మొత్తం అరటి తోటలు అక్కడ ఎక్కువ ఉంటాయి. అరటికాయలు అన్నీ మాకు మొన్న వస్తా అలా అరటికాయలు కూడా తీసుకొచ్చాడు మా అన్నయ్య. అదే ఆపరేషన్ జరిగిన అన్నయ్య. మా మేనత్త వాళ్ళ కూతురు భర్త అనమాట. తీసుకొచ్చారు. హాస్పిటల్కి తిరిగారులేండి విజయవాడలో. ఇక అప్పుడు గెలలు తీసుకొచ్చారు. అక్కడ చాలా చౌకగా ఉంటాయి. అరటి తోటలు కదండి, అందుకని చాలా చౌకగా ఉన్నాయని తీసుకొస్తారు. చాలా బాగుంది. అసలు చేలు అయితే అన్నీ మొక్కజొన్న చేలు రెడీ అయినవి. కొన్ని ఏమో రోడ్ల మీద పోసి ఎండపోసారు, కొన్ని చేలో ఉన్నాయి. అలాగే పసుపు తోటలు కూడా ఉన్నాయండి. పసుపు కూడా ఈ కళ్ళాల్లో వేసి ఎండబెడుతున్నారు. పసుపు అసలు ఎంత బాగుందో. పసుపు మంచి వాసన వస్తుంది. ఏమో కారబంతి పూలు, బంతి తోటలు అన్నమాట. కారబంతి కాదు, బంతి తోటలు. ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్. ఇదేం కొల్లిపారకు వచ్చేసాము. కొల్లిపారలో ఇక కొంచెం ముందుకెళ్తే తూములూరు దగ్గర మా మేనత్త కూతురు. ఇదిగో మా మేనత్త వాళ్ళ కూతురు వాళ్ళ ఇల్లు. మా వదిన అన్నమాట. అది మా వదిన నుంచొని చూస్తుంది. ఇల్లు గుర్తు లేదని చెప్పంటే నవ్వుతుంది అనమాట. ఎందుకురా మర్చిపోయావేంట్రా అంటుంది మా వదిన. ఇల్లు ఆ అన్నయ్య, అదిగా ఈయనకి ఆపరేషన్ అయింది. ఈ అన్నయ్యకి ఇక నడుముకి మెల్లిగా నడవమన్నారంటే బెల్ట్ వేసుకొని నడుస్తున్నాడు. ఇక పలకరిచ్చేసి భోజనం చేసింది మా వదిన. భోజనం చేసి ఇక మళ్ళీ బయలుదేరేటప్పుడు ఇక మళ్ళీ పసుపు చేలు ఇవన్నీ మళ్ళీ ఇటువైపు తీశారనమాట. పసుపు చేలో పొయ్యిలు పెట్టి వండుతున్నారు. అక్కడే మొక్కజొన్నలు ఆరబోసారు, పసుపు ఎండపోసారు. ఇక అన్నీ ఆ చేలోనే వాళ్ళు ఎండపోసుకుంటారనమాట. చాలా ఇదిగా ఉంది. పసుపు అయితే చాలా మంచి పసుపు, పచ్చగా ఉంటుంది ఆ పసుపు అయితే. ఇదేం కరకట్ట మీదకి వెళ్తున్నాం కదా, కృష్ణానది మాత్రం బాగా దగ్గరగా కనపడుతుంది. అంతా ఇసుక మేట వేసేసింది. నీళ్ళు లేవు, ఎక్కడో కొంచెం ఉన్నాయి. ఇక అది కరకట్ట మీదుగా చాలా దగ్గర అని చెప్పి ఆ రోడ్డు. ఇదేమో మన బ్యారేజ్. ఇక మన బ్యారేజ్ ఎక్కేసిన తర్వాత ఇక్కడ స్టాట్యూ ఉంది అంబేద్కర్ది. అది కనిపిస్తుందా లేదా అని చూస్తుంటే అది లైట్గా ఎక్కడో కనపడుతుంది దూరంగా. ఆ స్టాట్యూ తెద్దాం అనుకున్నాను కానీ ఇక కుదరట్లేదన్నమాట. ఫోన్ దగ్గరగా కొంచెం దూరంగా అలా కనపడింది. అదిగో చూశారు కదా స్టాట్యూని. బాయ్.